తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కానవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా జనసేన నాయకుడు నాతిపాం దొరబాబు నియుక్తులయ్యారు. డైరెక్టర్లుగా తోట అనిల్ వాసు, దేవని నరసింహారావులను ప్రభుత్వం నియమించింది. రాజానగరం జనసేన పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున బైక్లతో ర్యాలీ నిర్వహించి కానవరం చేరుకున్నారు. అక్కడ నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీరుస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజానగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో ఈ రోజున నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజానగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఇక్కడ రాజానగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ యొక్క సొసైటీ 14 గ్రామాలకి సంబంధించిన సొసైటీ. ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో ఎంత చెడు జరిగిందో తెలియదు, కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఒక జన సైనికుడిగా సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను ఈ రోజునే నా పని నేను చేసుకుంటా వెళ్ళాను తప్ప నేను ఎప్పుడూ కూడా నాయకులు అవుదామనో లేదా